ఫస్ట్ టాపిక్ ఏంటి? మనం జాబ్స్ ఎట్లా అప్లై చేయాలి? లింక్డ్ఇన్. ఓకే. అంటే ఓన్‌గా ఇప్పుడు మీకున్న నాలెడ్జ్ ప్రకారం, జీరో నాలెడ్జ్ ప్రకారం లేకుంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కదా! దాని ప్రకారం మనం జాబ్స్ ఎట్లా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. రైట్? సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం జాబ్ సెర్చ్ చేయాలి. ఏం జాబ్ సెర్చ్ చేయాలో మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ అనుకోండి. జాబ్స్ ఇన్ హైదరాబాద్. లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అని మనము సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసిన తర్వాత మనకి కొన్ని ఫిల్టర్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ఇవన్నీ ఫిల్టర్స్ ఇవన్నీ. ఓకేనా? ఏం ఫిల్టర్స్ అంటే సరే హైదరాబాద్ తీసుకుందాం. హోమ్లో సెర్చ్ చేయాలి. నా ప్రొఫైల్ నుండి రావట్లేదు. అసలు మీ ప్రొఫైల్ నుండి వస్తుందండి. బేసిక్గా ఇక్కడ ఫిల్టర్స్ వస్తాయి మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సరే ఇక్కడ కొన్ని చూద్దాము. మీది ప్రీమియం నాది ప్రీమియం నేను వాడేది. కొన్ని సెట్టింగ్స్ ఎక్స్ట్రా ఉంటాయి నా దాంట్లో ప్రీమియం వర్షన్లో. నో ప్రాబ్లం. సో ఈ డాష్ బోర్డ్ వస్తుంది బ్రో మీకు. కొద్దిగా మ్యూట్లో పెట్టుకోరా ప్లీజ్. ఓకే. సో ఇక్కడ అర్థమైందా? మళ్ళీ చెప్పాను స్టార్టింగ్ నుండి. అలా రికార్డ్ చేస్తున్నా కదా, చూసుకోండి ఒకసారి. సో డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అని మనం ఇక్కడ టైప్ చేసినప్పుడు ఇక్కడ లొకేషన్ వస్తుంది. ఈ ఇండియా మొత్తం మీద ఇప్పుడు మనకు కనిపించేది ఏంటంటే ఇండియా మొత్తం మీద ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే 2000 జాబ్స్ ఉన్నాయి మనకు. ఓకేనా? ఒకవేళ ఓన్లీ ఫ్రెషర్స్ జాబ్స్ కావాలనుకుంటే ఎంట్రీ లెవెల్ 560 జాబ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. తర్వాత ఓన్లీ నీకు ఇంటర్న్షిప్సే కావాలనుకో డిజిటల్ మార్కెటింగ్ మీద 444 మనకు జాబ్స్ ఉన్నాయి. ఓకేనా? సో మీకు ఇక్కడ లొకేషన్ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. హైదరాబాద్ హైదరాబాద్ లొకేషన్ పెట్టుకోవచ్చు. ఓకే. హైదరాబాద్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఇవన్నీ. దట్టు ఇవన్నీ ఇంటర్న్షిప్ జాబ్స్ ఇవన్నీ మీకు. ఓకేనా? సో ఇంకా ఫిల్టర్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, ఎట్లా ఫిల్టర్ చేసుకోవచ్చు? కిలోమీటర్ వైజ్. సపోజ్ నాకు హైదరాబాద్ దగ్గరలో 16 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అయితే బయటకు వెళ్తుంది. బయట కాకుండా అలా పెట్టుకొని తగ్గించవచ్చు, పెంచవచ్చు మీరు ఇంకా. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ జాబ్ పోస్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ జాబ్ పోస్టింగ్స్ అనేది నాకు 24 అవర్స్ ఎగో ఉన్నాయి పెట్టుకోవచ్చు. లేకుంటే ఒక పాస్ట్ 1 వీక్లో ఉన్న జాబ్స్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. లేకుంటే 1 మంత్ బ్యాక్, లేకుంటే ఎనీ టైం ఇప్పటివరకు జాబ్ పోస్టింగ్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మనం పాస్ట్ 24 అవర్స్ ఏగో ఉన్నాయి మాత్రమే చూపించాలని అడుగుతున్నాం. ఇక్కడ ఇది ఫిల్టర్ చేసుకున్నాం. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే కంపెనీస్ వస్తాయి దీంట్లో. కంపెనీస్ మనకు అవసరం లేదు, అన్ని కంపెనీస్ మనం అప్లై చేస్తాం కాబట్టి మనం పెట్టుకోవచ్చు. సో ఇది మీకు జాబ్ అప్లై చేసుకోవాలి. ఇవన్నీ మనకు జాబ్ పోర్టల్స్, అంటే జాబ్ కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వేకెన్సీస్ ఉన్నాయని చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు టైం ఉంటే ఈ ఎలిజిబిలిటీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎలిజిబిలిటీస్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మనం దేనికి ఎలిజిబుల్ అయిపోతే దానికి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ అప్లై అని కొట్టేసి వచ్చేస్తారు. ఓకేనా? సరే మీకు మూడ్ లేదు, అప్లై చేసుకునే మూడ్ లేదనుకోండి. ఎగ్జాంపుల్ నాకు ప్రతిదీ ఇప్పుడంటే అప్లై చేశారు, నెక్స్ట్ టైం జాబ్ పడ్డప్పుడు మళ్ళీ సేమ్ ఇలానే ఫిల్టర్ చేసుకొని అప్లై చేసుకుంటారా? మీకు టైం ఉండదు, మీరు చూడరు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మీరు ఇక్కడ అలర్ట్స్ పెట్టుకోవాలి. ఓకేనా? అలర్ట్స్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఈమెయిల్కి మనకు మెయిల్స్ వస్తాయి. ఇవి జాబ్కి ఈరోజు జాబ్ ఇక్కడ మనకి వచ్చేసింది ఏంటని సో అండ్ సో అని చెప్పేసి మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ డన్ అని కొట్టినాం అనుకోండి, మన పోర్ట్ఫోలియో ఆ, సంబంధించిన జాబ్స్ అన్ని రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మీరు ఫిల్టర్ చేశారు కాబట్టి అదే ఫిల్టర్ సంబంధించిన జాబ్సే మీకు వస్తాయి. ఇప్పుడు ఈ ఫిల్టర్ పెట్టుకున్నారు కదా, ఫిల్టర్ పెట్టుకొని జాబ్ అలర్ట్స్ పెట్టుకున్నారు కదా, ఆ జాబ్ అలర్ట్స్ సంబంధించిన ఈమెయిల్స్ మాత్రమే మనకు వస్తాయి. ఇన్ కేస్ మనకు ఈమెయిల్స్ అనేది రిలవెన్సీగా ఉన్నాయో లేవో కూడా అడుగుతారు వాళ్ళు. ఎగ్జాంపుల్ మనకు ఈమెయిల్ ఓపెన్ చేసుకున్నాం అనుకో, నాకు అలర్ట్స్ ఉన్నాయో తెలియదు, చూద్దాం అనుకుంటున్నా. ఉంటే ఇట్లా దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, మీకు ఈ జాబ్ అనేది రిలవెంట్గా ఉందా లేదా అనేది కూడా ఆప్షన్ ఉంటుంది. ఉన్నట్టున్నాయి జాబ్ అలర్ట్స్. ఇలా మనకు జాబ్ అలర్ట్స్ వస్తూ ఉంటాయి. చూసారా?
మనం జాబ్స్ అప్లై చేస్తాం కాబట్టి మన ఎంప్లాయీస్కి, సో ఇలా జాబ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ జాబ్స్ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నట్టే. యువర్ జాబ్ అలర్ట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ. సో సీ ఆల్ జాబ్స్ మొత్తం కొడితే డైరెక్ట్ డాష్ బోర్డ్కి వెళ్ళిపోతాం మనం. అట్లా. సో మీరు ప్రతిసారి ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫిల్టర్ చేసేసుకొని ఇక్కడ జాబ్ అలర్ట్ అనేది ఎనబుల్ చేసుకున్నారనుకోండి, మీకు కంటిన్యూస్గా జాబ్స్ వస్తూనే ఉంటాయి. ఎస్సీఓ ఇంటర్న్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు, మీరు అన్నీ ఎలిజిబులే. ఇవన్నీ ఎస్సీఓ 6 months అంట, ఎస్సీఓ గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్, ఇవన్నీ మీకు వచ్చినట్టే. మోజ్ ఇవన్నీ చేసినట్టే కదా, రిమోట్ ఇంకా దట్టు. బ్యాచిలర్ డిగ్రీ మార్కెటింగ్ కమ్యూనికేషన్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎస్సీఓ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టికల్స్ మీకు తోపు దీంట్లో రావచ్చు. గూగుల్ అనలిటిక్, గూగుల్ సెర్చ్ కన్సోల్, ఇవన్నీ మీరు చేసినాయి. ఇవన్నీ ఎస్ఎం రష్, ఆరిఫ్, మోజ్ అనేది ప్రీమియం వర్షన్స్ ఉంటాయి, సో మనం ఇవి చేయలేము. గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ అనలిటిక్స్ రెండు సేమ్ మీరు చేయొచ్చు. వర్క్ ఇండిపెండెంట్లీ, లెర్న్ అండ్ అడాప్ట్ ఫాస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, దట్ ఈస్ ఫైన్. సో వీటికి అప్లై చేసుకోవచ్చు మీరు ఇంకా. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు మీ పోర్ట్ఫోలియోలో ఏమేమి మిస్ అయినాయి కూడా ఇక్కడ చూపిస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 skills మిస్సింగ్ ఇన్ యువర్ ప్రొఫైల్. ఆల్రెడీ మనం చేసినాం, కీవర్డ్ రీసెర్చ్ మనం చేసినాం, ఆన్ పేజ్ ఎస్ఈఓ మనం చేసినాం. అంటే ఈ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మన పోర్ట్ఫోలియోలో లేవు. ఇట్లా. సో ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే, నాకు ఇనిషియల్గా చేయాల్సింది ఏంటంటే, మీరు కళ్యాణ్ అయినా ఎవరైనా ఎనీవన్, మీరు ఫస్ట్ ఏంటంటే ఈ జాబ్స్ అయితే మీరు ఇట్లా అప్లై చేసుకోవాలి. ఓకేనా. సరే, బాగానే ఉంది, మంచిగానే చెప్పారు. మరి జాబ్స్ ఒకవేళ లేకపోతే ఎట్లా అంటే, ఇవన్నీ లేవనుకోండి, సెట్టింగ్స్లో జాబ్స్ అనేవి విజిబిలిటీ లేవు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము ఇనిషియల్గా మన కనెక్షన్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ కనెక్షన్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి మనం. కనెక్షన్స్ ఆర్ ఫాలోవర్స్ వాట్ ఎవర్, ఎవరైనా కానీ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. మీకు ఎంతమంది కనెక్షన్స్ ఫాలోవర్స్ ఉన్నారు? మీకు ఇద్దరు ఉన్నారా? సో వాట్ ఎవర్, ఓకే. సో మనకి ఇప్పుడు ఈ కనెక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నాకు ఇప్పుడు మీకు అవసరం ఉన్న కనెక్షన్స్ ఏంటి? మీకు బేసిక్గా అవసరం ఉన్న కనెక్షన్స్ ఎవరు? హెచ్ఆర్ కనెక్షన్స్ మీకు కావాలి. ఓకేనా. హెచ్ఆర్ కనెక్షన్స్ కావాలన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ సెర్చ్ చేయండి. హెచ్ఆర్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో హెచ్ఆర్ మీకు సంబంధించిన ప్రొఫైల్స్కి మీరు రిక్వెస్ట్ పెట్టాలి. ఓకే. జాబ్స్ అనేది తర్వాత సెకండరీ. ఫస్ట్ మీకు హెచ్ఆర్స్ అయితే కావాలి కదా. సో అప్పుడు ఏం చేయాలి మీరు? ఇప్పుడు ఇట్లా కంపెనీస్ ఫిల్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళు వస్తారు, హెచ్ఆర్స్ వస్తారు, వాళ్ళకి మీరు నోట్తో రిక్వెస్ట్ పెట్టాలి. నోట్ అంటే మీరు సమ్ మెసేజ్, సో అండ్ సో మీరు మీ ప్రాబ్లం ఏందనేది సేమ్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ జాబ్ వేకెన్సీ ఉంది, సో ఇక్కడ హెచ్ఆర్ నీకు అప్లై చేసే హెచ్ఆర్ కావాలి మీకు. ఓకే. మీట్ ద హైరింగ్ టీమ్. సో ఇతను పర్సన్ ఉన్నాడు, ఇతనికి మీరు రిక్వెస్ట్ పెట్టాలన్నప్పుడు మెసేజ్ పెట్టవచ్చు ఇక్కడ. సో అండ్ సో సబ్జెక్టు, ఎందుకు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఇక్కడ నేను మీ దాంట్లో జాబ్ వేకెన్సీ ఉంది, సో దాని గురించి అప్లై చేస్తున్నానని చెప్పి సబ్జెక్టు నోట్ రాసి మీరు డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్లీ మనకి ఇది సబ్జెక్ట్ ఇది రాసి వస్తుంది అనుకుంటా. సెండ్ బటన్ వచ్చింది, సెండ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా మనము హెచ్ఆర్లను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఒకవేళ అలా వద్దనుకోండి, సపోజ్ మీకు ప్రీమియం కాదనుకోండి అకౌంట్, మీకు ఆప్షన్ ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశాను అనుకోండి, వీడియో ఇతను ఇచ్చాను. సో ఇతనికి నేను రిక్వెస్ట్ పెట్టాలి. రిక్వెస్ట్ పెట్టమన్నప్పుడు కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టచ్చు. ఓకేనా. యాడ్ నోట్, వితౌట్ నోట్, యాడ్ నోట్తో పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకోండి, మీరు సో అండ్ సో జాబ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను, దానికి ప్రాంప్ట్ ఒకటి ఉంటుంది, నేను మీకు ఆఫీస్కి వెళ్ళాక ఇస్తాను నేను. సో డియర్ సంథింగ్ అతని నేమ్, ఐ హోప్ మెసేజ్ ఫైండ్స్ యూ వెల్, మై నేమ్ ఈస్ సో అండ్ సో, అండ్ కరెంట్లీ ఎక్స్ప్లోరింగ్ న్యూ ఆపర్చునిటీ ఫీల్డ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్, స్పెసిఫిక్ ఏరియా, ఐ హ్యావ్ డెవలప్ స్ట్రాంగ్ స్కిల్ సెట్ సో అండ్ సో అని చెప్పి మన గురించి మనము ఒక చిన్న నోట్ లాగా రాసేసి, బెస్ట్ రిగార్డ్స్ మీ పేరు, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్, లేకుంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ నుండి మీరు రిక్వెస్ట్ పెట్టచ్చు.
ఇక్కడ మీరు రిక్వెస్ట్ పెట్టేస్తే ఏమైందంటే అతని కనెక్షన్ పోతుంది, ప్లస్ మెసేజ్ కూడా వెళ్తుంది ఇన్బాక్స్కి. సో అతనికి ఇంట్రెస్ట్ ఉంటే అతను కాంటాక్ట్ అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి, రైట్? సో ఇలా మీరు కనెక్షన్స్ పెంచుకోవచ్చు, జాబ్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎవరు హెల్ప్ అవసరం లేదు. యాక్చువల్ మన కంపెనీలో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి టాస్క్ ఇచ్చాను నేను, డైలీ ఒక 20-30 రిక్వెస్ట్ మనం పెట్టుకోవచ్చు నెట్వర్క్. దానివల్ల మీకు నెట్వర్క్ ఇంక్రీజ్ అయిపోతుంది. డైరెక్ట్ మీరు హెచ్ఆర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఎందుకు ఇది నేను చెప్తున్నా అంటే, సో ఇప్పుడు అంటే మనము ఏదో హెల్ప్ చేసినాం, జాబ్ వచ్చేసింది హెల్ప్ చేసినాం, మీరు 1 మంత్కో 2 మంత్స్కో అక్కడ నుంచి తీసేసి తర్వాత జాబ్ ఎవరు సెర్చ్ చేసుకోవాలి? మీరు సెర్చ్ చేసుకోవాలి కదా. ఓకేనా? పాయింట్ అర్థమైందా మీకు? సో జాబ్ సెర్చ్ అనేది మీరు ట్రై చేస్తే బెటర్. నా సైడ్ నాకు ఆపర్చునిటీస్ ఏమన్నా బయట నుండి వచ్చినప్పుడు మేము కంపల్సరీగా మేము రికమెండ్ చేస్తాం, పంపిస్తాం, దట్ ఈస్ ఫైన్. బట్ మీరు కూడా ఓన్గా జాబ్ సెర్చ్ ఎలా చేసుకోవాలనేది మీకు తెలిసింది అనుకోండి, రిలాక్స్గా మీరు జాబ్ చేసుకుంటారు. ఇన్ కేసు ఏదైనా కంపెనీ అయినా భయపడరు, మీరు కంపెనీ ఉంటుందా లేదని భయపడరు. కంపెనీ పోతే పోనీ నాకు ఇంకో కంపెనీస్ లింక్డ్ఇన్ ఉంది కదా అని చెప్పి ఒక భరోసాతో మీరు ఉంది. ఓకేనా? మొన్న క్లాస్ చెప్పిన దాంట్లో కూడా, జాన్ అన్న క్లాస్ చెప్పిన దాంట్లో కూడా మీకు 90% కనెక్షన్స్ అన్నీ లింక్డ్ఇన్ త్రోనే మీకు జాబ్స్ వస్తాయి. 10% నౌకరీ, ఈ సో అండ్ సో సైట్స్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా హైరింగ్ కంపెనీస్, సో అక్కడ నుండి వస్తే అది వెరీ డిఫికల్ట్ అండి. అక్కడ నుండి మీకు జాబ్ రావడం అనేది వెరీ డిఫికల్ట్. అదొక ఛాన్స్ సోర్స్ లాగా మీరు అనుకోవాలి. బట్ డిజిటల్ మార్కెటింగ్ అయితే లింక్డ్ఇన్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఈ రోజు ఉండి ఒక టాస్క్ లాగా మీరు ఒక నోట్ పెట్టుకోండి, లేకుంటే మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. ఎవ్రీ డే ఒక 10 to 15 వరకు కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టండి. దట్ టు మీకు హైరింగ్ ఉన్న కంపెనీస్కే పెట్టండి, వేరే ఎక్కడే కాదు. ఇది ఉన్నాయి కదా, సో ఈ ప్రాసెస్ చెప్పాను కదా, ప్రాసెస్లో ఉన్న హెచ్ఆర్కి ఇప్పుడు ఇది కంపెనీ ఉంది, ఈ కంపెనీ ఓపెన్ చేసుకో. లేకుంటే నీకు చిన్న కంపెనీ కావాలనుకో, ఎగ్జాంపుల్ ఇది ఆన్ సైటా రిమోట్ జాబ్స్ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్స్ అయితే ఇంటర్న్షిప్స్ పెట్టుకోవచ్చు, ఎంట్రీ లెవెల్ అయితే ఎంట్రీ లెవెల్, ఇంకా అసోసియేట్ అయితే అసోసియేట్, ఏదో ఎనీథింగ్ మీరు ఇట్లా ఫిల్టర్ చేసుకొని చూడండి. ఇవన్నీ మీరు చదవచ్చు, శాలరీ ఎంత ఉన్నదో కూడా చూసుకోవచ్చు. చూడండి మీకు అనిపిస్తుంది మనకి ఇక్కడ హెచ్ఆర్ లేరు, హైరింగ్ టీం లేదు. మళ్ళీ మీరు చెప్పిన దాంట్లో ఒకటి రెండిట్లలో మీరు సెర్చ్ చేసి డిసప్పాయింట్ అవ్వకండి, అన్నీ పెట్టుకోండి. అప్లై చేసుకోవచ్చు, సింపుల్ అప్లై అయితే సింపుల్గా చేసుకోవచ్చు. మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసేసుకుంటే సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. చూడండి, టైమ్స్ జాబ్స్ అంట, ఇక్కడికి వెళ్ళిపోయింది డైరెక్ట్. మీరు ఇంకా లాస్ట్కి ఇక్కడ కూడా వెళ్ళొచ్చండి, కంపెనీకి వెళ్ళి దీనిలో కెరియర్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి, కెరియర్స్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. భలే ఉంది వెబ్సైట్, ఒకటి గుర్తు ఒకటి వెళ్తాను. ఏంటండి ఈ వెబ్సైట్ మరి ఏంది? చూడండి ఇవన్నీ జాబ్స్ ఉన్నాయి దాంట్లో. ఇక్కడ మీకు కావాలనుకున్న జాబ్ లొకేషన్ కూడా కొట్టచ్చు, ఇలా సెర్చ్ చేసుకోవచ్చు మేము. లేవండి దీంట్లో, అయ్యండి ఉన్నట్టున్నాయి. సో ఇట్లా అన్నీ సెర్చ్ చేసుకోండి, ఒకటి రెండు అయితే మీరు అయితే చూడకండి, ఆల్మోస్ట్ అన్నీ సెర్చ్ చేసి పెట్టేసుకోండి. ఇంకొక ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకేంటంటే కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కూకట్పల్లిలో ఉన్నారు, ఖైరతాబాద్ ఉన్న ఖైరతాబాద్ పెట్టుకోవచ్చు. ఏదో ఏ లొకేషన్ ఉంటే ఆ లొకేషన్ పెట్టేసుకొని మీకు నియర్ బై కంపెనీస్లో కూడా జాబ్ కావాలనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ లిస్టింగ్స్లో వచ్చినప్పుడు సపోజ్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్లో కెరియర్స్కి వెళ్ళి చూడండి, కెరియర్స్ పేజ్లో ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా అని చూడండి. కెరియర్స్ పేజ్ లేదు, వెరీ గుడ్. ఇంకోటి వెబ్సైట్కి వెళ్ళండి, కెరియర్ పేజ్ ఉంది, చెక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కాబట్టి
మన డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ జాబ్ ఉంది. ఓకే. లక్కీగా మెసేజ్ చేస్తున్నారు. దాంట్లో మెసేజ్ చేసుకోవచ్చు, ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మీరు. అప్లికేషన్ ఫామ్ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, రెజ్యూమ్ అప్లోడ్ చేసుకొని పెట్టచ్చు. సో అట్లా ఇవన్నీ మనకు సోర్సెస్ ఉంటాయండి. సో ఇది అప్లై చేసే వాళ్ళు ఎప్పుడో ఒకసారి కాల్ చేస్తూ ఉంటారు మనకి. సో అండ్ సో అట్లా ఇలా మీరు ప్రతిదీ సెర్చ్ చేసుకోవచ్చు అండి. మీకు సోర్స్ ఉంటుంది ఇక్కడ ఉంది. ఇంకోటి ఓన్లీ రెండు సెర్చ్ చేసినా కూడా దొరికింది. మనం ఒక 30 సెర్చ్ చేసుకుంటే దొరకదండి చెప్పండి. ప్రమోట్ యూ దీని కెరియర్స్ ఉన్నాయా. జేఎన్ రిక్రూటర్ రెజ్యూమ్ డీటెయిల్స్ పంపించారు నాకు. జాన్ నాకు రావాలి కదా. జాన్ పెట్టిన తర్వాత నాకు ఇస్తే నేను దాని కొద్దిగా మాడిఫై చేసి ఇస్తాను. నేను మీరు ఏ ప్రాజెక్ట్ చేశారో నాకు తెలుసు అన్న తెలియదు. మీరు ఏం ప్రాజెక్ట్ చేశారో ఇంకా ఇన్డెప్త్గా మీకు తెలియదండి, నాకు మాత్రం తెలుసు. ఆయన పెట్టిన తర్వాత అన్న దగ్గర నాకు వచ్చిన తర్వాత నాకు ఇవ్వండి, నేను మళ్ళీ మాడిఫై చేసి దాన్ని చేంజ్ చేసి ఇస్తాను అంటున్నా. అర్థమైందా. ఒకసారి ఫాలోఅప్ చేయండి, ఫాలోఅప్ చేయండి. నేను చెప్పకుండా ఏం కాదు బ్రో, ఎందుకంటే అన్నదే ఇన్స్టిట్యూట్, నేను ఎంప్లాయీని. నిజం. ఇది ఉంది ఇట్లా మీరు ఎతకచ్చు బ్రో. నాకు తెలిసి ఇక్కడనే మీకు ఫైండ్ అవుట్ అయిపోతాయి జాబ్స్ అన్ని, వేరే ఇక్కడ సోర్స్ ఎతకాల్సిన అవసరమే ఉండదు. ఓకే. సో ఈ 2 డేస్ 3 డేస్ మీరు ఏం చేయండి అంటే ఇదే పని మీద పెట్టుకోండి. ఓకే. ఈ పని మీదనే కూర్చోండి, ఇట్లనే జాబ్ సెర్చ్ చేయండి, మీకు ఈజీగా జాబ్స్ అనేది వస్తుంది. ఓకే. అంటే మీ సైడ్ నుండి మీరు ట్రై చేయండి. నేను మొత్తం మీ మీదనే 100% బర్డెన్ మీ మీద ఏం పెట్టట్లేదు, చెప్తున్నాను నేను. అంతే. ఓకే. ఇంకా డౌట్స్ ఉన్నాయి ఏమన్నా. రికార్డ్ చేయమంటే రికార్డ్ చేసి మళ్ళీ కదా మాట్లాడతాం. లీగల్ ఇల్లీగల్ ముచ్చట్లన్నీ చెప్తాం.